కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్లపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ కోర్టులో ఈ నెల 25న ఛార్జ్షీట్పై విచారణ జరుగుతుంది. మోదీ, అమిత్ షా బెదిరింపులకు భయపడేది లేదని, న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. సోనియా రాహుల్పై ఛార్జ్షీట్ని వ్యతిరేకిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ముందు ధర్నాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలకు ఈడీ షాక్ ఇచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ ను విచారించాలా లేదా అన్న విషయంపై ఈ నెల 25వ తేదీన కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే ఢిల్లీ, లక్నో, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. 700 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేయడానికి నోటీసులు అందించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో 2021 నుంచి ఈడీ విచారణ జరుగుతోంది. ఛార్జ్షీట్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలు సుమన్ దుబే, శామ్ పిట్రోడా పేరును కూడా చేర్చారు. సోనియా, రాహుల్ పై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. యంగ్ ఇండియా కంపెనీతో 2000 కోట్ల రూపాయల నేషనల్ హెరాల్డ్ ఆస్తులను లాక్కునే కుట్ర జరిగిందని ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ పై కాంగ్రెస్ న్యాయ సలహాలను తీసుకుంటోంది. నేషనల్ హెరాల్డ్ కేసు డైరీ వివరాలు ఇవ్వాలని ఈడీని కోర్టు ఆదేశించింది. ఈడీ ఛార్జ్షీట్ పై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ, అమిత్ షా బెదిరింపు రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. కాంగ్రెస్ నాయకత్వంపై ఈ బెదిరింపులకు కూడా భయపడే ప్రసక్తి లేదన్నారు. ఆస్తుల స్వాధీనం పెద్ద కుట్ర అని ఆరోపించారు. कांग्रेस पार्टी को नास्तनाबूद करने की मोदी जी की साजिश है। ईडी तो इडियट है, जो मर्जी उसको कराए जा सकते हैं। उससे हमें कोई परवाह नहीं, कोई फर्क नहीं पड़ता। आगे आप लोग लड़ाई करेंगे? जरूर करेंगे। मोदी जी को और बीजेपी पार्टी को हम डरते नहीं, ईडी सीबीआई से हम डरने वाला नहीं। మరోవైపు గురుగ్రామ్ భూముల కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. గతంలో గురుగ్రామ్లో 3.5 ఎకరాల భూమిని రాబర్ట్ వాద్రా 7.5 కోట్ల రూపాయలకు కొని 58 కోట్లకు డిఎల్ఎఫ్ కు అమ్మేశారు. ఈ వ్యవహారంలో 51 కోట్ల రూపాయల లబ్ధి వాద్రాకు చేకూరినట్టు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఈ నెల 8వ తేదీన విచారణకు గైర్హాజరయ్యారు వాద్రా. దీంతో మరోసారి నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారని వాద్రా ఆరోపించారు. ప్రజల తరపున నేను మాట్లాడిన ప్రతిసారి తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పినట్టు తెలిపారు.